నమస్తే సార్. స్టూపిడ్ షోస్. వాడి షాపు కొత్త, నేను చూస్తాను. సైజు లార్జా, స్మాలా, మీడియమా? మీడియమే. గుడ్, నాది మీడియమే. వాట్ యు మీన్? ఐ మీన్ నేను మీడియమే వాడతాను. ఈ రెడ్ షూస్ ఫస్ట్ టైం కదా? ఎవరు మీరు? ఇది లేడీస్ హాస్టల్. లేడీ పిల్ల లాంటి లేడీ కోసం వెతుక్కుంటూ వచ్చాడు మా గురువు గారు. హలో హలో, పోలీస్ స్టేషన్. గారు, ఈ అల్లరి ముగ్గు గొడవ చేస్తున్నారు. ఆ గదిలో ఏదో ఘోరం జరిగిపోతుంది. రండి. మిస్టర్ కాళీ, యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మాయిని అరెస్ట్ చేసి అలసిపోయి రెస్ట్ తీసుకుందామని వెళుతూ ఉంటే నువ్వేంటి మధ్యలో? కౌగిళ్లను తప్ప సంకెళ్లను స్వీకరించడు ఈ కాళీ. నువ్వు చెప్పేది వినటానికి రాలేదు, నేను నిన్ను ఈడ్చికెళ్ళటానికి వచ్చాను. కొత్తగా వచ్చిన ఎస్ఐవా? ఇతను ఎవరో తెలుసా? జగదీష్ చంద్ర ప్రసాద్ గారి అబ్బాయి. అయితే వీడికి 2 కొమ్ములున్నాయా, 4 చెవులున్నాయా? మిస్టర్ ప్రకాష్. ఎస్ సార్. ఈయన ఎవరో తెలుసా? తెలియదు సార్. ఎన్నాళ్ళైంది నువ్వు ఈ స్టేషన్కి వచ్చి? 3 నెలలు సార్. 3 నెలలుగా ఈ ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరో నువ్వు పద్దు రాసుకోలేదా? పెద్దాలతో పనే ఉంది సార్. నేరాలు చేసిన వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి కదా మనం ఉంది. నేరం ఎవరు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎఫ్ఐఆర్ రాశావా? రాశాను సార్. ఏది? పై ఆఫీసర్ల ముందు మతిలేని వాడిలా అతిగా మాట్లాడకుండా బుద్ధిగా చెప్పింది తలవంచి చేయడం అలవాటు చేసుకో. అండర్స్టాండ్? ఎస్ సార్. ఒరే కుర్రేసాయి, నేనెవరో పేరు చెప్పిన తర్వాత కూడా నా కొడుకుని అరెస్ట్ చేశావు, నన్ను అవమానించావు. నేను తలుచుకుంటే నా ఇంటి గేటు దగ్గర ఈ పోలీస్ స్టేషన్ పెట్టించగలను, నీతో కాపలా కాయించగలను. నా కెపాసిటీ ఏమిటో ఈ సిటీలో ఎవరిని అడిగినా చెప్తారు. గుళ్ళో దేవుణ్ణి, ఊళ్ళో పెద్ద మనిషిని పూజించటం, గౌరవించటం నేర్చుకో. ఇదిగో నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్. నిన్న రాత్రి నీకెంత బిల్డప్ ఇచ్చి చెప్పాను, చిలక్కి చెప్పినట్టు చెప్పానే, విన్నావా? ఇప్పుడు నీ ఉద్యోగం ఏమైంది? టిష్యం. రాత్రి నాకు రెస్ట్ లేకుండా, నిద్ర లేకుండా చేసినందుకు నీకు శిక్ష ఏమిటో తెలుసా?